ఏపీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అనడానికి లేటెస్ట్గా ఒక డిప్యూటీ కలెక్టర్కి సంబంధించిన ఆడియో బయటకు రావడం, దానిపైన రేగుతున్న దుమారం కూడా ఒక సాక్ష్యంగా నిలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ జరగని పరిణామాలు కూడా జరుగుతున్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీల మీద దాడులు చేస్తూ ఉన్నారు, పరిశ్రమల మీద దాడులు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోనే ఇద్దరు ముగ్గురు నేతలు అక్కడ కాంట్రాక్ట్ పనుల కోసం పోటీ పడుతూ చివరకు హత్యలు చేసుకునే వరకు వెళ్తూ ఉన్నారు. లేటెస్ట్గా ఒక మంత్రికి సంబంధించిన అనుచరులు కూడా ఒక కంపెనీ పైన రాష్ట్రంలో దాడి చేశారు. ఇవన్నీ నడుస్తూ ఉంటే ఇక డిప్యూటీ కలెక్టర్గా ఉన్న ఒక ఆయన ఏకంగా కేంద్ర మంత్రి పెమ్మసాని దగ్గర పిఆర్ఓగా ఉన్న మధు అనే వ్యక్తి బెదిరించిన వ్యవహారం, దాన్ని ఆయన వివరిస్తూ డిప్యూటీ కలెక్టర్ ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడిన ఉదంతం, ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రం ఎటువైపు వెళ్తోంది అన్న ఆందోళన అయితే కలుగుతుంది. డిప్యూటీ కలెక్టర్ నేరుగా తన ఆడియోలో చెప్తున్నారు, ఆయన తప్పు కూడా చాలా ఉంది. నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తిని, తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో చేశాను. నా గురించి తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ని అడిగినా చెప్తారు. నేను ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ని కాకపోయి ఉంటే మళ్ళీ నన్ను తాడికొండ ఎంఆర్ఓగానే తీసుకెళ్ళి ఉండేవాళ్ళు. అంటే గతంలో 5 ఏళ్ల పాటు ఆయన అక్కడ చేశారు తాడికొండ ఎంఆర్ఓగా. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఎంతో సాయం చేశారంట, ఎంతో సేవ చేశారంట. ఎవరు ఈ డిప్యూటీ కలెక్టర్ తన ఫోన్ కాల్లో ఇంకో వ్యక్తికి చెప్తూ ఉన్నారు. నేను ఈ రోజు కన్నా డిప్యూటీ కలెక్టర్ని కాకపోయి ఉంటే మళ్ళీ అక్కడికే తాడికొండకి ఎంఆర్ఓగా తీసుకుపోయి ఉండేవాళ్ళు. నేను ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ అయ్యాను. జీవి ఆంజనేయులు ఆర్డీఓగా తీసుకెళ్లాలని నారా లోకేష్ను కూడా సంప్రదించారు. అలాంటి వ్యక్తిని నేను తెలుగుదేశం పార్టీ కోసం అంతగా సేవ చేశాను. అలాంటిది నన్ను కేంద్ర మంత్రి పెమ్మసాని పిఆర్ఓ మధు తన ఛాంబర్కి పిలిపించుకొని బెదిరించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని గారు ఉంటే ఇలా మాట్లాడి ఉండేవాళ్ళు కాదు అని నేను చెప్తే పదే ఆయనే చెప్పారు సెటిల్మెంట్ చేయమని అంటూ నన్ను బెదరగొట్టారు. ఆ పరిణామం చూసిన తర్వాత వారం రోజుల పాటు నేను మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను. డిప్యూటీ కలెక్టర్ సంగతి పక్కన పెడితే కనీసం మనిషిగా కూడా నన్ను అక్కడ చూడలేదు అంటూ ఆవేదన చెందుతూ ఇంకో వ్యక్తితో ఫోన్లో వివరించే ప్రయత్నం చేశారు. ఫోన్లో ఆ ఆడియో టేప్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈయన ఏంటంటే పెమ్మసానికి సంబంధించి పెమ్మసాని దగ్గరికి ఒక మహిళ వెళ్ళి సహాయం అడిగారంట. ఈ డిప్యూటీ కలెక్టర్గా ఉన్న వ్యక్తికి బంధువు ఫ్యామిలీలో వివాదాలు రావడంతో విడాకులు తీసుకునేందుకు వెళ్ళిపోయారు. ఆ సమయంలోనే ఒక చోటున్న 5 కోట్ల విలువైన భూమిని తనకు దక్కేలా చూడాలని సదరు మహిళ కేంద్ర మంత్రి పెమ్మసానిని సంప్రదించారట. ఆయన తన పిఆర్ఓను విసుగొల్పినట్టు చెప్తున్నారు. దాంతో పిఆర్ఓ మధు ఇంకో లాయర్ సమక్షంలో ఈ డిప్యూటీ కలెక్టర్ని పిలిపించుకొని ఇలా బెదిరించి కనీసం మనిషిగా కూడా చూడకుండా అగౌరవపరిచి పంపించారు అన్నది డిప్యూటీ కలెక్టర్ చేస్తున్న ఆరోపణ. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ఆడియో టేప్ బయటకు వచ్చిన తర్వాత లేదు ఈ ఆడియో నాది కాదు అని చెప్పు అని తెలుగుదేశం పార్టీ నాయకులు డిప్యూటీ కలెక్టర్ మీద ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం నడుస్తోంది. డిప్యూటీ కలెక్టర్ కూడా ఎస్ ఆ ఆడియో టేప్ నాది కాదు అని చెప్పడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే ఆయన చేసిన తప్పు ఏంటంటే ఆ ఫోన్ కాల్లో డైరెక్ట్గా చెప్తున్నారు, నేను తెలుగుదేశం పార్టీ అభిమానిని, తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో చేశాను. తాడికొండలో 5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ఎంఆర్ఓగా ఉంటే 5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా చేశాను. నా గురించి శ్రవణ్ కుమార్ని అడిగినా చెప్తారు. నన్ను జీవి ఆంజనేయులు ఏకంగా ఆర్డీఓగా తీసుకెళ్లాలని నారా లోకేష్ దగ్గర కూడా వెళ్ళి సంప్రదింపులు చేస్తున్నారు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. అంటే ఒక డిప్యూటీ కలెక్టర్ అన్ని పార్టీలకు అతీతంగా పనిచేసిన ఒక గవర్నమెంట్ సర్వెంట్ నేను తెలుగుదేశం పార్టీ అభిమానిని, తెలుగుదేశం పార్టీ కోసం చేశాను, తెలుగుదేశం పార్టీ నాయకులు నా అంటున్నారని చెప్పుకుంటున్నారంటే అది ఆయనకు కూడా అవమానం, అది కూడా నిబంధనలకు విరుద్ధమే. సో అక్కడ దొరుకుతారు కాబట్టి ఎస్ ఈ ఆడియో టేప్ నాది కాదు అని డిప్యూటీ కలెక్టర్ టీడీపీ నాయకులు ఒత్తిడి చేసిన మేరకు చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే దిగ్భ్రాంతికరమైన అంశం ఏంటంటే ఒక డిప్యూటీ కలెక్టర్ ఫోన్లో డైరెక్ట్ నేను ఫలానా పార్టీ వ్యక్తిని అని చెప్తున్నారు. ఈయనకి ఎలా ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా కూడా ఇదే వ్యవహారంతో ఉంటారు. దానికి తోడు కేంద్ర మంత్రి కొత్తగా వచ్చారు, చాలా ఆయన గొప్పగా ప్రసంగాలు ఇస్తూ ఉంటారు పెమ్మసాని. మరి తన పిఆర్ఓ పిలిపించేలా బ్లాక్మెయిల్ చేసి డిప్యూటీ కలెక్టర్ని కనీసం మనిషిగా కూడా చూడకుండా అగౌరవపరిస్తే మరి అలాంటి వాళ్ళని పెట్టుకొని కేంద్ర మంత్రి పెమ్మసాని సక్రమంగా ఉంటారని ప్రజలు ఎలా అనుకుంటారు? లేదు కానీ ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్లో విషయం ఏంటంటే సార్, నేను 5 years తాటికొండ ఎంఆర్ఓగా పనిచేశాను. ఓకే సార్, ఓకే. 2.5 years పెదకాకని ఎంఆర్ఓగా పనిచేశాను. 1.5 year ఏమన్నా 1 year 2 years ఏమన్నా మనకి వినుకొండ పనిచేశాను. ఓకే. తాటికొండలో ఉన్నటువంటి మొత్తం టీడీపీ యంత్రాంగం మొత్తం తెలిసింది అనమాట. టీడీపీకి ఎంత ఫేవర్ చేశాను అందరూ తెలుసు అక్కడ. అదేలేండి. ఈ రోజు కూడా టీడీపీ నాయకులు ఏంటంటే నాకు ప్రమోషన్ డిప్యూటీ కలెక్టర్ కాకపోతే అక్కడ ఎంఆర్ఓగా తీసుకెళ్ళాను. అదేలేండి. శ్రావణ్ గారు నా గురించి చెప్తారు, శ్రావణ్ కుమార్ గారు. తర్వాత జీవి ఆంజనేయులు గారు మొన్న లోకేష్ అతనికి వెళ్ళి నర్సపేట ఆర్టీఓగా వేయమని చెప్పేసి ఎన్నోసార్లు అడిగారు ఆయన. అదేలేండి. లావు శ్రీకృష్ణ గారు నా పేరు కన్ఫర్మ్ చేశారు. చివరి నిమిషాలు అనుకోకుండా పీడీసీలకు ఇద్దామని గవర్నమెంట్ పాలసీ వల్ల నాది పడలేదుగా, లేకపోతే ఆర్డీఓకి వెళ్ళాను అక్కడికి. అదేలేండి.
అయితే నన్ను ఎక్కడ ఎవరు అగౌరవంగా ట్రీట్ చేయలే. కాకపోతే లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట అంత అగౌరవంగా ట్రీట్ చేసింది. ఫస్ట్ ఛాంబర్ లో కూర్చోబెట్టి ఆ, ఒక దోషిలా కూర్చోబెట్టి ఇది మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇది ఇష్యూలో అది ఇది అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడటం. అంటే ఇతనికి నెగోసియేషన్ కెపాసిటీ బాగానే ఉందని అనుకోవటం ఇద్దరు. అవును. అదే ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ ఏదో సెట్ అయి ఉంటుంది. జనరల్గా నేను అన్నా కూడా వాళ్ళతో కూడా మినిస్టర్ గారు ఉంటే ఇలా ఉండేది కాదు, మీరు ఇలా నాకు తెలిసి ఇలా అడగమని చెప్పరు కూడా నేను. ఆ, మినిస్టర్ గారు డీల్ చేయమని చెప్పారు, మినిస్టర్ గారు డీల్ చేయమని చెప్పారు, ఇదే వాడు పడతారు వాళ్ళు. సార్ ఏం లేదు కానీ